జిల్లా మొత్తమా లేకపోతే మీ దగ్గరేనా? జిల్లా మొత్తం అంటే తెలియదండి నాకు. మా దగ్గర అయితే ఆయన ఎప్పుడూ చిన్ని గారి ఆఫీస్లోనే ఉంటాడు. నాని దగ్గర ఉండి, కొడాలి నాని దగ్గర ఉండి ఇసుక మాఫియా నడిపిన వ్యక్తి ఇప్పుడు మొత్తం మీ ఎంపీ గారి ఆఫీసులోనే ఎంపీ గారితోనే ఉంటాడు, అదేనా మీరు చెప్పేది? ఎంపీ గారి ఇసుక వ్యవహారాలన్నీ ఆయనే చూస్తాడు. ఓకే, అయితే ఇప్పుడు పని చేద్దాం మనం. ఇప్పుడు పని చేద్దాం. ఒక్క నిమిషం అండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా. అవును, రేషన్ మాఫియా ఆరోపణలు. ఆయన జిల్లాకు ఒక వ్యక్తిని మా గవర్నమెంట్ వచ్చినాక పెట్టుకున్నాడు. మై గాడ్. అలా మా జిల్లాలో పెట్టిన వ్యక్తి పేరు పెద్దిరెడ్డి రామచంద్రరావు. అతనే మాకు మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు నాకు డబ్బులు అందించింది అతనే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రేషన్ మాఫియా కోసం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాకు ఒక వ్యక్తిని పెట్టుకొని బినామీని పెట్టుకొని నడుపుతుంటే ఆ వ్యక్తి మీ దగ్గర కౌన్సిలర్లను కొనడానికి డబ్బులు అందజేశాడు, రైట్? సో అంటే మీరు కౌన్సిలర్లను కొన్నారు. అవునండి, అంతేగా కొన్నారు, కౌన్సిలర్లు కొన్నారు, వైసీపీ కౌన్సిలర్లని మీరు కొన్నారు. అవును. ఏది వైసీపీ నాయకుడు ఇచ్చిన డబ్బులతోనే? ఇంకో విషయం, దిస్ ఇస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. వైసీపీ కౌన్సిలర్ కొనడానికి వైసీపీ నాయకుడే డబ్బులు అరేంజ్ చేశాడు. ఇప్పుడు అతనే రేషన్ మాఫియా చేస్తున్నాడు, ఇంకా వైసీపీ నాయకుడే తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో. అతను ఎంపీ గారి ఆఫీస్ లోనే కూర్చుంటాడు. వావ్, సూపర్. ఇంకోటి ఉందండి, ఇంకోటి ఉంది. చెప్పండి. నేను అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేశా. అవును. 3 రాజధానుల కోసం వేరే వాళ్ళు ఉద్యమం చేశారు. అవును. ఆ ఉద్యమ నాయకుడి పేరు గురునాథం తెలుసు. అవును. ఆ గురునాథం 24 గంటలు చిన్ని గారి ఆఫీస్ లోనే ఉంటాడు. అంటే ఇప్పుడు ఉంటున్నాడు, పార్టీ మారాడు కాబట్టి ఉంటున్నాడండి. ఆగండి, వినండి. విజయవాడలో ఏ ప్రోగ్రాం జరిగినా ఆ గురునాథం చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుంటున్నాడు. ఎందుకంటే ఈరోజు మా తిరువూరు వచ్చి చిన్ని గారు ఒక మాట అన్నాడు, వైసీపీ వాళ్ళతో నేను పనిచేయను, వైసీపీ వాళ్ళని నేను పదవులు ఇవ్వను అని. 3 రాజధానుల ఉద్యమం నడిపిన వ్యక్తికి కార్పొరేషన్ పదవి కోసం చిన్ని గారు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నాడు. అతను లోకేష్ గారి మీద ఎన్నో కేసులు పెట్టాడు. అవును, ఆ కేసులు పెట్టాడు, ఆరోపణలు పెట్టాడు, చాలా ఉన్నాయిలేండి. గురునాథం అప్పుడు 3 రాజధానులు ఉద్యమం చేసినప్పుడు చాలా ఉన్నాయి. తర్వాత మీ పార్టీ నేను